శ్రీ గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర 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 ఉదంబర దిగంబర. మొన్న వినాయక చవితి నాడు శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. స్వామివారి యొక్క ఎంత విచిత్రం అంటే ఈ కార్యక్రమం అయ్యేసరికి 7:30, 8 అవై వచ్చింది. సిద్ధమంగళ సూత్రము అవన్నీ పూర్తి అయ్యేసరికి 7:30 తర్వాత క్షణంలో వర్షం గట్టిగా కురవడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా వర్షం బాగానే ఎక్కువగానే కురిసింది. చాలామంది స్వామివారిని మేము అనేకంగా చేస్తాము, ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు కనెక్ట్ అంటే అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే వ్యక్తి ఎవరంటే శ్రీపాద శ్రీవల్లభుడే అవతారమే. నిజంగా ఆయన చేతులు కట్టుకుంటునే విధానం చూస్తే అనిపిస్తుంది, నాయన ఎవరి దగ్గరైనా సరే నువ్వు వినయంగా ఉన్నట్లయితే, నువ్వు ఎంత స్థాయి ఎదిగినా సరే కొద్దిగా వినయమైన నీ పాటించినట్లయితే నీ జీవితం సుఖమయం అవుతుందని చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఆయన చిరునవ్వు చూస్తుంటే అనిపిస్తుంది, నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ ముఖంలో చిరునవ్వు చెరిగిపోనేవకు, అదే నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. నిజంగా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, నిజంగా ఆ నామం తలుచుకోవడం మన ఏ జన్మలో చేసుకున్న సుకృతం అయి ఉండాలి. స్వామి నీ నామాన్ని నా నోటితో పలికించే భాగ్యాన్ని కల్పించావు, ఇంకెంతకన్నా నాకు ఏ భాగ్యం కావాలయ్యా. స్వామి నీ ఎదురుగా నీ ప్రతిబొమ్మ ఎదురుగా నేను నిలబడేలా చేసి మీ రూపాలని మేము చూడగలుగుతున్నాం. ఈ కళ్ళుకి ఎంత అదృష్టం కల్పించేవయ్యా శ్రీపాద. ఎంత అసలు ఆ యొక్క ఎంత చూసినా సరే తనివి తీరదు ఆ శ్రీపాద యొక్క రూపం. నిజంగా చూడండి, ఆ కళ్ళు, ఆ రూపం, ఆ చిరునవ్వు, ఆ చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లా ఉంటారు చూసారా. నేను అనుకుంటుంటాను నిత్యం ఎప్పుడు ఎల్లవేళ మనం ఆయనతోనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఆయనతో మనం ఉన్నాం, కానీ మనతో ఎప్పుడు ఆయన ఉంటారు కదా. నిజంగా మా పూర్వీకుల యొక్క పుణ్యఫలం వల్ల ఏమో నేను ఈ పాదపద్మాల దగ్గర ఉండగలుగుతున్నాను. గురువుతో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనే విషయాన్ని వద్దాం. దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. నేను పుట్టపర్తిలో సత్సాయిబాబా ఒక పుట్టపర్తి సేవ నేను 11 సంవత్సరాలు ఆయన సజీవంగా ఉన్నప్పుడు చేయగలిగాను. అప్పుడు ఒకసారి ఒక సందర్భంలో మాట అన్నారు స్వామి సత్సాయిబాబా గారు. ఆయన అందరూ బంగారం పిలుస్తుంటారు ఆయన్ని, ఆయన ఒకసారి ప్రసంగిస్తూ కొన్ని మాటలు, నేను ప్రశాంత నిలయంలో ఉన్నాను, ఆయన ఎదురుగా ఉన్నారు, ఆయన మాట్లాడుతూ నేను డైరెక్ట్గా విన్నా మాటలు అవి. ఆయన ఈ ప్రశాంత నిలయంలో అనేక మంది అనేక సేవలు చేస్తూ ఉంటారు. రోడ్డు మీద తుడిచేసే వాళ్ళు కొంతమంది ఎంగిలాకులు, అంటే అన్నదానం అంటారు కదా, అక్కడ నారాయణ సేవ అంటారు. ఆ నారాయణ సేవలో అనేక మంది పోరాడి పడి మరీ కూడా పాల్గొంటారు. ఎంత అవసరమైనా సరే సాయిరామ్ అని మెత్తగా నెమ్మదిగా పిలుస్తారు, గట్టిగా పిలవకుండా. ఎందుకంటే ఇక్కడ నా ప్రశాంతతను కోల్పోకుండా ఉండటం కోసం అని. కానీ మీరు ఇంటి దగ్గర ఇది పాటిస్తారా? మీరు తాగిన గ్లాసు తీయటానికి కూడా 2 అసిస్టెంట్లు అవసరం. అక్కడ ఏదైనా చిన్న విషయానికి కూడా గట్టిగా అరుస్తుంటారు. చాలా ఆ గ్లాసు తీరా అంటారు గట్టిగా. ఇక్కడ ఎంత పెద్ద తప్పు చేయండి, సాయిరామ్ మీరు అలా చేయకండి అంటారు ప్రశాంత నిలయములు. అదే మీ ఇంటి దగ్గర అయితే గట్టిగా అరుస్తారు.
ఎందుకు బంగారం ఇలా చేస్తారు మీరంటే, ప్రసాద నిలయంలో సాయిబాబా ఉన్నారు, నీ ఇంటి దగ్గర లేరు అని. నేనేమంటానంటే, స్వామి ఏం చెప్తున్నారంటే, ఒక ప్రసాద నిలయంలోనే కాదు, మీ ఇంటా ఉన్నాను, అంతటా ఉన్నాను నేను. భగవాను ఒక చోట కాదు, అన్నిటా ఉన్నాడన్నప్పుడు ఆ క్రమశిక్షణ, ఆ ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు అని. అలాగా మనము శ్రీపాదుడు అంటే ఎక్కడో ఉన్నాడు, గణకాపురంలోనో, కురుపురంలోనో, పిఠాపురంలోనో. అందుకే మనకు కనెక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే సిగ్నల్స్ అందవు కదా. స్వామి నా హృదయంలో ఉన్నాడు, అంతటా చూస్తున్నాడు, నన్ను చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా ఉండాలి, నన్ను గమనిస్తున్నాడు స్వామి. అంతేగాని ఎక్కడో శ్రీపాదవళి యొక్క సిద్ధమంగళ సమూహ యొక్క సిద్ధమంగళ సూత్రాలు చదువుతున్నప్పుడు, గురుచరిత్ర చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి బొట్లు పెట్టేసుకుని ఇలాగో శ్రీపాద అనుకుంటూ వినయంగా ప్రదర్శించడం కాదు. ఒక అతను అన్నాడు నా దగ్గరికి వచ్చి, స్వామి నేను చాలా గొప్ప భక్తునండి, నేను లక్షవారం మాత్రము నేను అసలు నీచి తిన్నండి, నేను ఒక లక్షవారం మాత్రం మందు ముట్టనండి అని. అప్పుడు అడిగాను, నాయన ఒక లక్షవారం నాడు మాత్రమే స్వామి ఉన్నారా గురువు, ఇంకా మిగతా టైంలో లేరా అని. అది చాలా తప్పు. ప్రతి నిత్యం కూడా అన్ని చోట్ల కూడా స్వామిని మనం చూడగలగాలి, అన్ని చోట్ల కూడా స్వామిని చూడగలగాలి. అప్పుడు స్వామి బాగా కనెక్ట్ అవుతాడు మనకి. స్వామి అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే విధంగా కాకుండా, దేవుడు ఇక్కడే ఉన్నాడు అనే విధంగా ఆలోచించగలిగినట్లయితే బాగా కనెక్ట్ అవుతాడు. అంతేగాని ఈ ఎక్కువ 100 నిమిషాలు గురుచేత పారాయణాలు చేయడం వల్లనో, నిత్యం సిద్ధమంగళ సూత్రాలు చదవడం వల్లనో కాదు. నేను ఉండేది నీ మనసులోనే ఉన్నాను అని స్వామి చెప్తున్నారు. అది మనం చూడగలుగుతున్నామో లేదో మీరు తెలుసుకోగలగండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, విపరీతమైన కష్టాలు వచ్చేస్తున్నాయి నాకు అని. ఇంత స్వామిని ఇంతలా ప్రార్థిస్తున్నా సరే నేను ఎక్కువగా కష్టాలు వచ్చేస్తున్నాయి అని. నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను, స్వామి చెప్తూ ఉంటారు ఏమని, నీవు కంగారు పడవద్దు. కొంతమంది స్వామిని నేను అడగాలి నా ఆరోగ్య పరిస్థితి విషయం, స్వామి నేను అడగాలి నా యొక్క పరిస్థితి, నా యొక్క ఉద్యోగ విషయంలో అని. అది మూర్ఖ భక్తులు చేసేది. నువ్వు అడగక్కర్లేదు నాయన, నీవు ఎలా ఉన్నావు అని స్వామికి నిత్యం తెలుసు. నీవు స్వామి మీద భారం వేసిన తర్వాత నీది కాదు, అది స్వామిది. అలాగా మొత్తం అంతటా కూడా మన స్వామిని పూర్తిగా చూడగలగాలి. అలాగే కష్టాల గురించి చెప్తాను నేను. మనందరికీ తెలుసు మహాభారతం. కౌరవులు రాజ్యాన్ని లాగేసుకుని చక్కగా పరిపాలించారు, పాండవులు అడవి పాలయ్యారు. ఇది మనకు తెలిసిన విషయం. మరి పాండవులు ధర్మరాజు దగ్గర నుంచి అన్నదమ్ములు అందరూ కూడా చాలా నీతివంతులు కదా. మరి ఎందుకు అడవి పాలయ్యారు? తర్వాత కురుక్షేత్రం జరిగిన తర్వాత పాండవులు రాజ్యాన్ని పొందడం జరిగింది. ఇంత కష్టపడాలా నీతివంతులు అని మనం అనుకున్నట్లయితే, నేనేం చెప్తున్నానంటే, ఈ కౌరవుల వెంట ఎవరున్నారో తెలియదు కానీ పాండవుల వెంట ఉన్నారు. ఎవరు? మన జగద్గురు, జగన్ నాటకధారి శ్రీకృష్ణుడు. పాండవులు అదే అందుకని, నాయన నువ్వు ఏంటి అడవి పాలయ్యారు, మీకు బాధ కలగలేదా అని అడిగేట శ్రీకృష్ణుడు ఒకసారి. ఎందుకు నాయన, మేము ఇవాళ ఈ బాధపడుతున్నాం కాబట్టే కదా నువ్వు నాతో ఉన్నావు, ఇంతకన్నా బాకీ ఏం కాదు మాకు అని అడిగారు వాళ్ళు ధర్మరాజు. నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, రాజ్యం నుంచి బయటపోయాం, వనవాసం చేస్తున్నా, ఏం చేసినా సరే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి అంత అదృష్టం మాకు చాలు అన్నట్టు. ఆ విధంగా నీవు ఈ రోజు కష్టాలు పడుతున్నావు కాబట్టి నువ్వు సిద్ధమంగళ సూత్రం చదవగలుగుతున్నావు పూర్తిగా. నువ్వు ఈ కష్టాలు అనుభవిస్తున్నావు కాబట్టి గురుచరిత్ర పారాయణ చేయగలుగుతున్నావు. ఆలోచించుకో.
అసలు ఈ కష్టం అనేది లేకపోతే మా శ్రీపాద వల్లభుడిని చూడగలమా? కానీ నీ దగ్గరికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? పాండవులకు రాజ్యాన్ని రప్పించాడు, పాండవుల చరిత్రలో మిగిలిపోయాడు. అంటే నీవు ఈ కష్టాల్లో ఉన్న శ్రీపాద వల్లభుడు నిన్ను వచ్చాడంటే నిన్ను నిలబెట్టడానికి వచ్చాడన్నమాట. నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు శ్రీపాద వల్లభుడు. మీకు అర్థమైందా? శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగాడు. ఏ విధంగా అయితే కౌరవుల చరిత్రలో మిగిలిపోయారో, ఎలా అయితే రాజ్యాన్ని శాశ్వతమైన రాజ్యాధికారాన్ని పొందారో, ఆ విధంగా నీకు ఆ కష్టాలను తొలగించి నీకు శాశ్వతమైన ఆనందం ఇవ్వడానికి శ్రీపాద శ్రీవల్లభుడు నీ ఇంట ముంగట ఉన్నారని నేను నొక్కి చెప్తున్నాను. మూఢభక్తులతో శ్రీపాద వల్లభుడిని దూరం చేసుకున్నారు, మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. అవన్నీ కూడా పక్కకు వింటేయండి. మేము నవగ్రహ జపాలు చేయక్కర్లేదు, ఎందుకంటే మా గురువు ఉన్నాడు. ఎవరు? శ్రీపాద వల్లభుడు. మా మీద ఎవరు ఎటువంటి క్షేత్ర పూజలు చేయలేరు, ఎందుకంటే మా ఇంట్లో మా గురువు శ్రీపాద వల్లభుడు ఉన్నాడు అని నీకు నమ్మకం కలిగినప్పుడు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే నాకు ఎవరైనా చాలామంది ఫోన్ చేసి దెయ్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి అంటే నేను ఎక్కువ కనెక్ట్ అవ్వను వాళ్ళతో. ఎందుకంటే నువ్వు నీ మీద దెయ్యం ఉందనంటే అర్థమైందంటే నీ దగ్గర నీ ఇంట్లో శ్రీపాద వల్లభుడిని గెంటేస్తావు అని అర్థం. నువ్వు అటువంటి శ్రీపాద వల్లభుడిని గెంటకండి, ఆహ్వానించండి. మనస వాచ కర్మేణ మొత్తం శ్రీపాద వల్లభుడిని స్మరించండి. ఈ దేహం నాది కాదు, శ్రీపాద వల్లభుడిది. ఈ మాట నాది కాదు, శ్రీపాద వల్లభుడు మాట్లాడుతున్నాడు. నీ చేసే ఈ పని నాది కాదు, శ్రీపాద వల్లభుడు చేస్తున్నాడు అని అనుకోండి. నీవే శ్రీపాద వల్లభుడు అనుకో. ఇప్పుడు నేను అన్నానంటే శ్రీపాద వల్లభుడు అంటే రేపు నుంచి మీరు కూడా రుద్రాక్షలు వేసుకుని తలకి చుట్టేసుకుని నేనే శ్రీపాద వల్లభుడు అన్నా అంటారు. అలాంటివి కాదు. నేను అనేవాడంటే భౌతికంగా మానసికంగా కూడా నువ్వు శ్రీపాద వల్లభుడు నాలో ఉన్నాడు కాబట్టి నా యొక్క కష్టాలను ఆయన తీరుస్తాడు కాబట్టి నేను మనస వాచ కర్మేణ శ్రీపాద వల్లభుడిని తలుస్తూ ఉంటాను. నువ్వు ఏ పని చేసినా సరే శ్రీపాద 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 అనుకుంటూ ఉండు చాలు. దీనికి ఏ గురువులు ఏ మంత్రం ఉపదేశించక్కర్లేదు, ఎటువంటి భేదాక్షరాలు అవసరం లేదు. మన ప్రాణం ఊపిరి పోసేది శ్రీపాద ఒకటే. కాబట్టి అందరూ కూడా మనసు వాచాకరమైన ఎప్పుడు కూడా శ్రీపాద వాళ్ళని తలుచుకుంటూ శ్రీపాద వాళ్ళని కూడా పూజిస్తూ ఉండండి. అలాగే చాలామంది వీడియోలు నిత్యం చేస్తూ ఉండండి, రోజు చూడాలనుకుంటున్నాం అంటున్నారు. అంతవరకు సమయాన్ని బట్టి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మీ అందరి యొక్క ఇది అలాగే గురుచరిత్ర కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను రేపు 2 అధ్యాయాలు గురుచరిత్ర కూడా చేయటం జరుగుతుంది. శ్రీ కృపయో నమః.